హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు తొలి అడుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో సోమవారం భద్రతా సిబ్బంది మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మహిళా మావోయిస్ట్ సహా ముగ్గురు హతమయ్యారని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ విధంగా ఛత్తీస్గఢ్ నారాయణపూర్ లో సోమవారంలో మరి భద్రతా సిబ్బంది మావోయిస్టులకు మరి కాల్పులు జరిగినాయి. దాంట్లో ఒక మహిళ మావోయిస్టు సహా ముగ్గురు హతమయ్యారని చెప్పేసి పోలీసులు వివరణ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ కూడా పోలీస్ శాఖ నుంచి ఉన్నటువంటి మావోయిస్టులకి ఉన్నటువంటి జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి, మావోయిస్టులని దాని నుంచి వీడి అడవి బాటను వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని చెప్పేసి లొంగిపోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అయినా కానీ మావోయిస్టులు లొంగిపోవకపోతే ఈనాడు ఎదురు కాల్పులు జరగడంతో మరి ఈనాడు ప్రాణాలు విడిపోవడం జరిగింది. మావోయిస్టుల అన్నలు కూడా ఈనాడు ప్రజల్లో కలిసి ఉన్నటువంటి సమస్యల పైన ఫోకస్ చేయాలని, అడవిలో ఉండి పరిపాలించడం, మరి ఎంతవరకు మీరు కూడా ఇబ్బంది పడే ఎన్నో ప్రాణత్యాగాలు చేస్తూ ఈనాడు అడవి బాట పట్టి మీరు చేసింది ఒకప్పుడు సాయుధ రైతాంగ పోరాటం అయితేనేమి, ఉన్నటువంటి నిరుపేదలకి భూ పోరాటంలో ఆనాడు దొరల దగ్గర నుంచి ఆ భూమిని తీసుకొని ఉన్నటువంటి నిరుపేదలకి రైతాంగానికి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ విధమైనటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఈనాడు ప్రజల్లోకి వచ్చేసి జనజీవన స్రవంతిలో కలిసి జనాల్లో ఉండి పోరాటం చేయాలని, ఒక రాజకీయ పరంగా మీరు రాజకీయంలో కొనసాగి పోరాటం చేసే విధంగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఉన్నటువంటి వాళ్ళు మరణించడం చాలా బాధాకరం వాస్తవానికి. దయచేసి ఉన్నటువంటి మావోయిస్ట్ అన్నలు జీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా పోలీస్ అన్నలు కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఉన్నటువంటి మావోయిస్ట్ అన్నలు, ఈ పోలీస్ సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తాను, ఈ కాల్పులు జరుపుకోకుండా చర్చలు జరుపుకొని మన ఉన్నటువంటి నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి కోరుతున్నాం. విషాదం మిగిల్చిన విహారయాత్ర. జల తరంగిణిలో వరద ఉధృతికి ఐదుగురు స్టూడెంట్స్ గల్లంతో ముగ్గురు మృతి సహా ఇద్దరికి తీవ్ర గాయాలు. మారేడుమిల్లిలో ఘటన శోక సంద్రంలో కుటుంబీకులు. వాస్తవానికి ఈనాడు యువత ఎక్కడో వాటర్ ఫాల్స్ దగ్గర కానీ ఉన్నటువంటి జలపాతాల దగ్గర కానీ అక్కడ వెళ్ళడంతోనే అక్కడ కాలు జారి పడిపోవడం, డ్యాంలలో పడిపోవడం జరుగుతుంది. దయచేసి ఉన్నటువంటి యువత ఈ విధమైనటువంటి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నేచర్ ని కూడా ఎంజాయ్ చేయాలి, కానీ వాటి దగ్గరికి సమీప ప్రాంతాల్లోకి వెళ్ళడం కానీ, వాటిలో పడిపోవడం కానీ, ఈత రాకపోయినా కానీ ఏదో హ్యాపీనెస్ కోసం రీల్స్ కోసం ఏదో ఇట్లా దాంట్లో దిగి ఈట కొడుతున్నది చేయడం, దాంట్లో భాగంగా కాలు జారుకుంటూ కిందకెళ్ళి చనిపోయిన సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం. కాబట్టి యువత ఈనాడు జాగ్రత్తగా ఉండాలి. దయచేసి ఈ విధంగా చనిపోవడం చాలా బాధాకరం. ఉన్నటువంటి విహారయాత్రకు వెళ్ళి విషాద యాత్రగా మారడం చాలా బాధాకరం. ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఎంతో బాధపడుతున్న తను మనం గమనించవచ్చు. శోక సంద్రంలో మా పిల్లలు చదువుకుంటున్నారు, మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మేము సంతోషంగా ఉండగలుగుతాం భవిష్యత్తులో అనే ఆలోచనలో వాళ్ళు ఉంటే ఈనాడు ఈ విధంగా పిల్లలు చనిపోవడం చాలా బాధాకరంగా ఉంటుంది, తీరని లోటుగా మనం భావించవచ్చు. దయచేసి యువత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతాను. వివరాలకు వెళ్తే, విహారయాత్ర వారి పాలిట శాపంగా మారింది. వారంతా మెడికల్ కళాశాల విద్యార్థులు. అప్పటికి వారు పరీక్షలు ముగించుకున్నారు. అందరూ కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్దామని వెళ్లారు. 14 మందితో కూడిన మెడికల్ విద్యార్థుల బృందం హుషారుగా గడుపుదాం అనుకున్న వారిలో జీవితాల్లో కోలుకోలేని విషాదం నింపింది. ఒక్కసారిగా అల్లూరి జిల్లా ఈ సంఘటనతో ఉలిక్కి పడినట్లయింది. అల్లూరి జిల్లాలో విషాదం నింపిన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అల్లూరి జిల్లాలోని ఏలూరు ఆశ్రమ మెడికల్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు 14 మంది విహారయాత్రకు వెళ్లారు. మారేడుమిల్లిలోని జల తరంగిణిలో ఫోటోలు దిగుతుండగా వరద ఉధృతి ఒకేసారి ఎక్కువైంది. దీంతో నీటి ప్రవాహంలో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. విహారయాత్రకు వెళ్లిన బృందంలో 14 మందిలో వరద ఉధృతికి ఐదుగురు గల్లంతయ్యారు. కాగా ఈ సంఘటనలో ఇద్దరు యువతులు సౌమ్య, అమృతలు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. కాగా వారి మృతదేహాలు బయటపడ్డాయి. అయితే మరో ఇద్దరు యువతులు తీవ్ర గాయాల పాలయ్యారు. కాగా మృతి చెందిన మరో విద్యార్థి హరిదీప్ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఘటన జరిగిన ప్రదేశానికి విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకున్నారు. కాగా మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు తోటి విద్యార్థులు కుటుంబీకులతో సంఘటన స్థలంలో పాటు వారి కుటుంబీకులు శోక సంద్రంలో మునిగిపోయాయి. కాగా ఇంత జరుగుతున్న మెడికల్ కళాశాల యాజమాన్యం ఇక్కడికి ఇంతవరకు రాలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వారు వెళ్ళడం జరిగింది విహారయాత్రకు అని చెప్పేసి, వాస్తవానికి మరి ఉన్నటువంటి యాజమాన్యం ఏ విధంగా పర్మిషన్స్ ఇచ్చింది, అసలు వాళ్ళు హాలిడేస్ సందర్భంగా మరి లీవ్ తీసుకొని వెళ్ళినా, పర్మిషన్ తీసుకొని వెళ్ళినారా, వెళ్ళేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారా, ఇది కూడా పరిగణంలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఈనాడు పేరెంట్స్ పర్మిషన్ లేకుండా వారు అట్లా వెళ్ళడం, ఈనాడు వారిని చూసి వేరే వారు వెళ్ళడం, ఈ విధమైన సంఘటనలు జరగడం చాలా బాధాకరం. కాబట్టి అది ఏ విధంగా ఉందో అక్కడ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఏది ఏమైనా విహారయాత్ర విద్యార్థుల కుటుంబాలు తీవ్రమైన విషాదాన్ని నింపింది. మరోవైపు ఈ సంఘటనతో ఆలూరు జిల్లాలో విషాద వాతావరణం నెలకొంది. ఖచ్చితంగా విద్యార్థులందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా
విహారయాత్రకు వెళ్లి చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విశేషం. ఆ తల్లిదండ్రులు కూడా కోలుకోలేనటువంటి బాధని మనం చూడొచ్చు. కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆ కేంద్రం సీరియస్. ఆ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నెయ్యి సరఫరా చేసిన ఒక కంపెనీకి కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం నోటీసులు జారీ చేసింది. ఆలయానికి సరఫరా చేసిన నెయ్యి నాణ్యత పరీక్షల్లో విఫలం చెందినట్టుగా. సో ఇది రోజు చూస్తా ఉన్నాం మనం ఏ విధంగా ఆ జంతువుల కొవ్వులతోని మరి తిరుమల తిరుపతి పవిత్ర దేవస్థానం అయినటువంటి అక్కడ ఆ లడ్డు తయారీలో ఉన్నటువంటి జంతు కొవ్వులతో తయారు చేసిన నెయ్యి ఉపయోగించడంతో ఈనాడు అపవిత్రమయంగా మారింది ఆ తిరుమల దేవస్థానం. సో సంప్రోక్షణ కార్యక్రమాలు, యోగ హోమ కార్యక్రమాలు కూడా అక్కడ చేస్తున్నారంటే ఎంత పాపపూరితమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడ్డారో ఒకసారి మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో వారిని ఎటకేలకు శిక్షించాలి, ఆ దోషులను కఠినంగా శిక్షించాలి. మరలా తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ వైభవం తీసుకొచ్చి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అక్కడ సంఘటనలు జరిగినాయి కాబట్టి ఈనాడు భక్తులు ఎంతో బాధపడేటటువంటి ఆ క్రమంలో మనం చూసుకోవచ్చు. లెబనాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడి, 182 మంది దుర్మరణం. లెబనాన్ పై ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులు జరిపింది. హెజ్బుల్లా గ్రూప్ స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో 182 మంది ప్రాణాలు కోల్పోయారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరో 272 మంది వరకు గాయపడ్డారని తెలిపింది. సో ఈనాడు ఆ దాడులలో చిన్నపిల్లలు ఉన్నటువంటి అమాయకులు ప్రజలు కూడా చనిపోతున్నారు. సో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇతర దేశ ప్రధానులు చెప్పినా కానీ వాళ్ళు విరమణ కార్యక్రమాలు కొనసాగించడం లేదు. సో ఉన్నటువంటి చాలా ఆర్థికంగా నష్టపోతున్నారు ఇరు దేశాలు. సో దానిపైన కూడా మరి మీటింగ్లు ఏర్పాటు చేసుకొని దాడులు ఆపే విధంగా కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆత్మీయత మర్యాద తనను కట్టి పడేశాయని భారత ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. 3 రోజుల అధికారిక పర్యటనలో భాగంగా 2వ రోజు ఆదివారం న్యూయార్క్ లో యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోడీ మాట్లాడారు. సో ఇక్కడైతే పర్యటనలో భాగంగా మరి మోడీని వారి యొక్క గౌరవ మర్యాదలు చూసి ఆశ్చర్యపోయినట్టు విధంగా మనం చూసుకోవచ్చు. సో ఉన్నటువంటి దేశ ప్రధానులతో ఇతరుల దేశ ప్రధానులతో కలవడం చాలా సంతోషకరం. సో ఉన్నటువంటి భారతదేశ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా నరేంద్ర మోడీ గారు వెళ్ళడం, అక్కడ ప్రసంగించడం, ఆ యువతను ఉద్దేశిస్తూ ప్రసంగించడం చాలా ఉన్నటువంటి యువత చైతన్యపూరితమైనటువంటి ఈనాడు ఉద్యోగ అవకాశాలు, కంపెనీస్, ఇన్వెస్టర్స్ ని తీసుకురావడానికి, యువతను మోటివేట్ చేయడానికి కూడా అక్కడ ప్రసంగించడం జరిగింది. అమృత్ టెండర్లో రేవంత్ భారీ అవినీతి. రాష్ట్ర ప్రభుత్వం అమృత్ టెండర్లలో అవినీతికి పాల్పడిందని వాటి నిజాలను నీకు తేల్చాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, టోచన్ సాహుకు గత శుక్రవారం లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన 8,888 కోట్ల అమృత్ టెండర్ల కుంభకోణం గురించి సాక్ష్యాలతో సహా బయట పెట్టారు కేటీఆర్. అధికారంలో వచ్చిన 3 నెలల్లోనే ఫిబ్రవరి మొదటి వారంలో 8,888 కోట్ల భారీ అవినీతికి సీఎం రేవంత్ రెడ్డి తెరలేపారని కేటీఆర్ విమర్శించారు. సో అమృత్ టెండర్లలో కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి మోసాన్ని బయటపెట్టేందుకు కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతల నుంచి అభినందనలు వస్తున్నాయి. కానీ తెలంగాణ బీజేపీ నేతలు మౌనం ఆశ్చర్యపరుస్తుంది. సో బండి సంజయ్ గారు కూడా దాని సాక్ష్యాధారతో పెట్టని నేను కేంద్రం నుంచి కూడా మేము యాక్షన్ తీసుకుంటాం అన్నట్టుగా బండి సంజయ్ గారు చెప్పడం జరుగుతుంది. సో ఏదైతే మరి రేవంత్ రెడ్డి గారు అసలు ఆ స్కామ్ చేసినారా, అన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా మరి గురుడి కొట్టించేటువంటి ప్లాన్ చేసినారు, సాక్ష్యాధారాలతో కేటీఆర్ గారు సబ్మిట్ చేయాలి. సార్ నిజ నిర్ధారణ ఏంటో కూడా వివరణ తెలపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పోలీస్ అధికారులకు హరీష్ రావు స్ట్రాంగ్ వార్నింగ్. మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు ఈ రోజు ఘాటుగా స్పందించారు. ఏపీలో జరుగుతున్న పోలీస్ అధికారుల పరిణామాలను మాజీ మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. అధికారం అందని విరవిగితే ఏపీలో ఏమైందో చూశామంటూ తెలంగాణ పోలీసులను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కొందరు పోలీసు అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఏపీలో ప్రస్తుతం పోలీసు అధికారులు సస్పెన్షన్లు, అరెస్టులు ఎదుర్కొంటున్నారు అని చట్టాలకు లోబడి ఉండాలని చెప్పేసి హరీష్ రావు కోరుతున్నారు. ఖచ్చితంగా మరి నాడు తెలంగాణ రాష్ట్రంలో గత మీ పాలనలో కూడా పోలీసులని ఇష్టం వచ్చినట్టు పోలీస్ వ్యవస్థని ఈనాడు దుర్మార్గంగా మీరు వాడుకున్నారు. ఈనాడు అక్రమాల గురించి ప్రశ్నిస్తే పోలీసులతో దాడులు చేయించినారు, అవినీతి కార్యక్రమాల గురించి ప్రశ్నిస్తే పోలీసులతో దాడులు చేయించినారు, రైతుల ధర్నాలు చేస్తే రైతుల మీద పోలీసులతో దాడి చేయించినారు. మీరు ఎట్లా దాడి కూడా చేయించినారు హరీష్ రావు గారు? ఇక మీరు నీతులు చెప్తున్నారు అంటే చూసుకోవాలి. నేడు అపరాధం చేస్తే నాతో పాటు కుటుంబం సర్వనాశనం కావాలి. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సోమవారం తిరుమల శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేశారు. సో తప్పు ఎవరు చేసారు ఏందనేది నిజ నిర్ధారణ తేలాల్సి ఉంటుంది. నాడు అధికారులు ఫోకస్ చేసిన కేంద్రం వరకు కూడా ఈ యొక్క అవినీతి కార్యక్రమం, లడ్డు వ్యవహారం బయటకు వచ్చింది. సో ఖచ్చితంగా దోషులను శిక్షించాలి. ఈనాడు భక్తుల మనోభావం దెబ్బతీసే విధంగా ఈ కార్యక్రమాలు కొనసాగినాయి కాబట్టి క్షమించరానటువంటి నేరంగా పరిగణిస్తున్నాం. సో దానిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
దుర్గం చెరువు కూల్చివేతలు ఉండవు, హైకోర్టుకు హామీ ఇచ్చిన ప్రభుత్వం. సో ఏదైతే హైకోర్టు నుంచి ఆర్డర్స్ రావడం జరిగిందో దుర్గం చెరువు పైన స్టే విధించడం జరిగింది. సో అక్కడ స్థానికులు ఆ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సో దాని మీద కాకుండా ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, సో దాని మీద కూడా నిజమే ఏందనేది చెప్పి టోటల్ గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది రికార్డ్స్. అధికారులను కూడా మరి ఉన్నటువంటి హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారు కూడా దానికి వివరణ ఇవ్వాల్సిందిగా, దాని మీద కూడా క్లారిటీ తెలుసుకొని మరి ఏ విధంగా యాక్షన్ ప్లాన్ చేయబోతున్నారో చూసుకోవాలి. సో ప్రజలారా, ఇది మనం చూస్తున్నాం ఈరోజు తొలి అడుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు. నమస్తే.